హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 60వ శ్లోకం అంటే 8వ అధ్యాయం 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఎవరైతే నన్ను ఆశ్రయించారో వారు మహాత్ములుగా పరిగణించబడతారు. ఏ మహాత్ముడైతే అత్యున్నత స్థాయికి వెళ్తాడో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. నాలో ఐక్యమైపోతారు కాబట్టి ఇంకా పునర్జన్మ ఉండదు. దుఃఖాలయం అంటున్నారు చూడండి, అంటే ఈ సంసార సాగరంలో ఒడుదుడుకులు తట్టుకొని అన్నిటినీ బాధలు ఆనందాలు అన్నీ భరించారు కాబట్టి దుఃఖసాగరం దుఃఖాలయం అంటారు కదా. ఇలాగా ఇప్పుడు ఉన్న యువత ఏదో సాధించేయాలి, తొందరగా నాకు మార్కులు వచ్చేయాలి, ఏడాదంతా ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో తెలియదండి, ఫైనల్గా మార్కులు వచ్చేయాలి. మార్కులు వచ్చినాయి, సరే. మార్కులు వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నారు, రాస్తున్నారు. అరే 1 మార్క్లో మిస్ అయింది, 2 మార్క్స్లో మిస్ అయింది. మిస్ అవ్వడం ఏంటండి అసలు? మిస్ అవ్వడం అంటే దుఃఖసాగరంలో దుఃఖాలయంలో పడి కొట్టుకుంటున్నారు. అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే మీరు ఎలా చదవాలి? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా యు ఆర్ ది టాపర్. టాప్ 10లో ఉన్నాను, టాప్ 5 కాదండి, యు ఆర్ ది టాపర్. అంత గొప్పగా మీరు చదివేటప్పుడే ఆ చదివే విద్య అభ్యసిస్తున్నాం కదా. విద్యని అభ్యసించేటప్పుడు ఆ అభ్యాసం ఎలా ఉండాలి? విద్యని మన బాడీలోకి ఆకలింపు చేసుకునేలాగా ఉండాలి. మార్కుల కోసం కాదండి, విద్య వికాసాన్ని ఇవ్వాలి. ఆ వికాసం ఎప్పుడైతే విద్య వల్ల వికాసం వస్తుందో ఇంక ఎలాంటి ఎగ్జామ్స్ అయినా అవలీలాగా రాసేయగలుగుతారు. అందుకే థింక్ హై, బిగ్ హై అంటారు. ఎందుకండి మీరు అత్యున్నత స్థాయికి మీరు ప్లాన్ చేసి దాని ప్రకారంగా షెడ్యూల్ చేసి చదివి ఆ ఎగ్జామ్స్ రాస్తే ఇంకా మీరు నేను క్లర్క్ని, ఈ తర్వాత ప్రమోషన్ ఏంటి, ఆ తర్వాత నా కెరీర్ ఏంటి, నా సంసార జీవితం ఏంటి, ఇన్ని ఆలోచనలకి ఒకటే స్టాప్. మీ ఆలోచన అంత గొప్పగా ఉండాలి. మీరు అలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయి సివిల్ సర్వీసెస్ అనండి, గ్రూప్ 1 సర్వీసెస్ అనండి, లేదా బీ స్కూల్స్లో కానీ ఏదన్నా మీరు చదివిన మేనేజ్మెంట్ కోర్సెస్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతే ఒక కన్సల్టెంట్గా, లేదా మీరే ఇప్పుడు ఉన్న ఏఐ టెక్నాలజీలో మీరే ఆఫీస్ అనేది లేకుండా మీ కంప్యూటర్ మీ ఆఫీస్ అయిపోయింది ఈ రోజున. అంత గొప్పగా మీరు సంపాదనలో కూడా ఉంది. సంపాదన అంటే ఎలా సంపాదించాలి కాదండి, విద్యని ముందు సంపాదిస్తే ఆ సంపాదన విద్య మీకు సంపాదించి పెడుతుంది. మీరు విద్యని ముందు సంపాదించండి. ఆ విద్యని సంపాదించడంలో ఎంత ఏకాగ్రతతో మీరు అభ్యసిస్తారో దాన్ని బట్టి విద్య మీకు చేకూరుతుంది. విద్య ఎప్పుడైతే వచ్చిందో విద్యను ఎవరు దోచుకోలేరు కదా. నాలెడ్జ్ ఈజ్ డివైన్. దాన్ని ఎవ్వరూ మీ నుంచి దోచుకోలేరు. మీరు సంపాదించిన ఆస్తులు దోచుకోవచ్చు, కబ్జాలు చేయొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని నోబడీ కెన్ గ్రాబ్ ఇట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ డే యువత ఆలోచించి ఆ ఆలోచనలతో మీ చదువుల్ని ముందుకు సాగి అభ్యున్నత స్థితికి ఎదగాలి, అత్యున్నత స్థితికి చేరుకోవాలి. ఇది టార్గెటెడ్గా వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ.